దేవుడి నామానికే మహిమ అవని. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా ఎదిగేకి దేవుడు సహాయం చేయని. ఈరోజు కరుణ, మన దేవుడు కరుణామయుడు. మనం కరుణ చూపించాలి. అదేవిధంగా మనం వేరే దీన హృదయాన్ని ధరించుకోవాలి. దేవుడే పరలోకం ఇంకా వచ్చి మనల్ని ఒక సన్న మనిషి ఆ మనిషి రూపం ఎత్తి మన కోసం కరుణ చూపించినందుకే మన మీద ఆయన దీనంగా నడుచుకున్నందుకే ఈరోజు ఇంతమంది రక్షణ. అదేవిధంగా మనం ఇక్కడ సత్యంగా బతకాలి. ఎందుకంటే సుళ్ళు అబద్ధ క్రీస్తు వాడే, కానీ సుళ్ళు మనం చెప్పకూడదు. కానీ మన జీవితంలో సత్యంగా బతకాలి. అకస్మాత్ మనం ఆన్సర్ చెప్పలేనప్పుడైతే సుళ్ళు చెప్పకుండా మౌనంగా ఉండేదే మంచిది. అన్ని విషయాల్లో మనం దీన హృదయం, కరుణ, సత్యంగా ఈ మూడింటిని వెంబడించాలి. ప్రేమ, అగప్పే ప్రేమ చూపించాలి. మనం అన్ని విషయాల్లో దేవుడి